హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు స్వాగతం. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సినిమాకు సంబంధించిన విశేషాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ సినిమా పేరే టాక్సిక్. యష్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రం చాలా ఆసక్తికరంగా ట్రైలర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ ట్రైలర్లో ఉన్నటువంటి సీన్లు అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి అనేసి సినిమా ప్రేమికులైతే చెప్పడం జరుగుతుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అంశాలు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే వైలెన్స్ అయితే చాలా బీభత్సంగా ఉండబోతుంది అనేసి సినీ టాక్. ఇంకొకటి ఈ యష్ నటించినటువంటి గతంలో వచ్చిన చిత్రాలు ఏంటి, మన కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ 2తోని భారతదేశంలోనే చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ సినిమాకైతే చాలా హైప్ క్రియేట్ అవుతుంది. మరి ఆ హైప్ అనేది అలాగే కొనసాగుతుందా లేదా అనేది ఈ చిత్రం మార్చి 19న థియేటర్లోకి రాబోతుంది. కాబట్టి ఆ థియేటర్లో రిలీజ్ అయిన తరుణంలో ఎలాంటి పబ్లిక్ టాక్ వస్తుందో దాన్ని బట్టే ఆ చిత్రానికి హైప్ ఇంకా క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక విచిత్రకరమైనటువంటి అంశం ఏంటంటే, డబ్బింగ్ చిత్రమైనటువంటి ఈ టాక్సిక్ సినిమాకు తెలుగు రైట్స్ అత్యధికమైనటువంటి కలెక్షన్లు వసూలు చేసిందని చెప్పవచ్చు. ఒక 120 కోట్ల బడ్జెట్ని మన దిల్ రాజు కేటాయించి ఆ సినిమాని సొంతం చేసుకోవడమే ఇక్కడ కొసమేరు పని చెప్పవచ్చు. మరే ఈ టాక్సిక్ సినిమా దిల్ రాజునని పైకి లేపుతుందా ముంచుతుందా మరి త్వరలోనే రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఆ అంశాలు కూడా త్వరలోనే తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కియారా అద్వానీ కావచ్చు, నయనతార కావచ్చు, చాలా మంచి పాత్రలో పోషించారని సినీ పరిశ్రమలో ఒక టాక్ అయితే వినపడుతుంది. మరే ఈ యష్ యొక్క పాత్ర ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలాంటి వైలెన్స్ క్రియేట్ చేశాడు అనేది సినిమా విడుదలైనాక పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దిల్ రాజు మునుగుతాడా తేల్తాడా అనేది ఈ సినిమాతో తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మార్చి 19న దురంధర్ సీక్వెల్గా వస్తున్నటువంటి దురంధర్ 2 కూడా రాబోతుంది. ఆల్రెడీ దురంధర్ 2 1000 కోట్ల కలెక్షన్ని కూడా చేసింది. కాబట్టి దాని ప్రభావం కూడా ఎంతో కొంత ఈ సినిమాపై పడే అవకాశం అయితే ఉంది. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో మున్ముందు మనకు రిలీజ్ అయితే కానీ తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మన ఎల్జీ ఎంటర్టైన్మెంట్ని. మున్ముందు ఇంకా మరిన్ని సినిమాలకు సంబంధించిన అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.